ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృష్టించిన గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు వందనాలు. కృపామయుడా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రేమమయుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృప భద్రతనిలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు దేవా, మేము చేసే ప్రతి పనులలో, ప్రయాణాలలో, ప్రయత్నాలలో, ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి దేవా. మీ దేవదూతల సైన్యంని కంచెగా కాపుదలగా ఉంచి నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 121వ కీర్తన 3వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. అవును తండ్రి దేవా, మా పాదములను త్రొట్టిల్లనీయక మమ్మల్ని కాపాడే దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు యేసయ్యా. కాపాడేవాడవు, కునుకక నిద్రపోక తండ్రి ప్రతి క్షణము మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు తండ్రి. స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కుడి ప్రక్కను తండ్రి మాకు నీడగా ఉన్న గొప్ప దేవుడు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు సహాయము చేసే సహాయకుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా, ఏ అపాయము ప్రభా కీడు రాకుండా మమ్మల్ని కాచి కాపాడుతూ నిత్యము నిరంతరము తండ్రి మా రాకపోకల యందు తోడై నడిపిస్తున్న గొప్ప దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినమంతయు తండ్రి మీరు తోడై నడిపించండి. నీకు స్తోత్రాలు దేవా, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సహాయపడే దేవుడవు మీరే తండ్రి. వారిని ఆదుకునే దేవుడవు మీరే తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. వారి ప్రతి విషయంలో తండ్రి మీరు సహాయము చేయండి తండ్రి. వారిని ఆదుకొనండి తండ్రి. ఆపదలో ఉన్న వారికి ప్రభా సహాయము చేయండి గొప్ప దేవా. నీకు స్తోత్రాలు. వారికి కావలసిన ప్రభా ప్రతి సమాధానమును మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ విషయంలో ప్రభా వారి కనులెత్తి నీ వైపు చూస్తున్నారో వారి ప్రార్థనను అంగీకరించండి. వారికి కావలసిన సమాధానమును దయచేయండి తండ్రి. వారికి కావలసిన నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలు ప్రభా ఏ విధమైన తండ్రి ఆపదలో ఉన్నాయో, ఆటంకాలలో ఉన్నాయో మీకు తెలుసు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆటంకం ఆపద నుంచి విడిపించండి, కాచి కాపాడండి, నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి. వైద్యులకే పరమ వైద్యుడవు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. ప్రతి అంధకార శక్తుల నుంచి విడిపించండి, లయపరచండి. నీ నామంలో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఆర్థికంగా ఇబ్బందులలో, అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి తండ్రి. ఆర్థికంగా విడుదలను అనుగ్రహించండి తండ్రి. అప్పు బాధల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా లేవనెత్తండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రభా ప్రతి చోట తండ్రి రక్షించబడని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని రక్షణను అందించండి. మారు మనసును దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఒంటరిగా ఉండి ప్రభా ఏం చేసినా ప్రభా మేలు పొందుకోలేక తండ్రి
కృంగిపోవచ్చున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తగలిగిన దేవుడవు తండ్రి. వారి నిరాశ నిస్పృహల నుంచి విడిపించండి, తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మానసికంగా అనారోగ్యంతో కృంగిపోవచ్చున్న ప్రతి ఒక్కరిని మానసికంగా బలపరచండి, దృఢపరచండి, ధైర్యపరచండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు సహాయము చేయండి దేవా. కుటుంబాల మధ్య సమాధానము లేక ప్రేమ లేక ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రేమ, సమాధానము, నెమ్మదిని దయచేయండి తండ్రి. మీ క్షేమాన్ని అందించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యవ్వన బిడ్డలను దర్శించండి. యవ్వనేచ్చులకు లోనై తండ్రి వారు ప్రభా పాపంలో పడి వారి జీవితాన్ని వ్యర్థము చేసుకొనకుండా మీ ప్రేమను అందించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పెళ్లి కాని యవ్వన బిడ్డలను దర్శించండి. చక్కటి సంబంధాల చేత ప్రభా వివాహము జరుగుటకు మీరు కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టుచుండగా నూతన కార్యాలను జరిగించండి తండ్రి. నూతన ఆశీర్వాదాల చేత దీవించండి, ఆశీర్వదించండి, తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి అధికారిని ప్రభు సౌలును పౌలుగా మార్చినట్లుగా తండ్రి ప్రతి అధికారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతయు తండ్రి మాకు తోడై మీ క్షేమాన్ని దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.